సో హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ లోకేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకోస్ సినీ వరల్డ్. సో ఇంకా లేట్ చేయకుండా రీసెంట్ గా వచ్చిన స్టార్ హీరోస్ మూవీస్ నుంచి వచ్చిన ఆల్ అప్డేట్స్ అన్ని ఈ వీడియోలో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఇన్ ద లిస్ట్ కళ్యాణ్ అన్న హరిహర వీరమల్లు మూవీ ఈ మే 9th కన్ఫర్మ్ గా రిలీజ్ అవుతుందని చెప్తూ మూవీ టీమ్ అయితే రీకన్ఫర్మ్ చేసి ఉగాది స్పెషల్ గా ఒక కొత్త పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పటి నుంచి రూమర్స్ నడిచేవి కదా, పూరి గారు అండ్ సేతుపతి వీళ్ళిద్దరు కాంబోలో ఒక మూవీ వస్తుందని చెప్పి ఫైనల్ గా రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టి వీళ్ళిద్దరు కాంబోలో ఒక మూవీ అయితే అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ మూవీకి టైటిల్ కూడా ఏంటంటే బెగ్గర్ అని పెడతారంట. టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ ఈ మూవీ గురించి మార్కెట్ లో టాక్ ఏంటంటే ఈ మూవీతో పూరి గారు సాలిడ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నారంట. సో నిన్న పెద్ద మూవీ నుంచి రిలీజ్ అయిన కొత్త పోస్టర్ ని పుష్ప మూవీతో కంపేర్ చేసి ఇది ఒక చీప్ కాపీ అని ఫుల్ గా ట్రోల్ చేస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే మూవీస్ ని కంపేర్ చేసేవారు, ఇప్పుడు ఏంట్రా బాబు పోస్టర్ ని కూడా విడిచిపెట్టట్లేదు. సో నెక్స్ట్ చిరు అనిల్ రావుపూడి వీళ్ళిద్దరు కాంబోలో ఒక మూవీ లాక్ అయింది కదా, దాంట్లో ఏంటంటే మన విక్టరీ వెంకీ మామ క్యామియో కూడా ఉందంట. అండ్ ఈ మూవీలో హీరోయిన్స్ గా బాలీవుడ్ యాక్టర్స్ పరిణితి చోప్రా అండ్ అదితి రావ్ వీళ్ళిద్దరు కనిపించబోతున్నారు. సో నెక్స్ట్ అప్డేట్ తేజస్ సజ్జా మిరాయ్ మూవీ అండ్ SSMB 29 మూవీ, ఈ రెండు మూవీ స్టోరీ లైన్స్ ఒకటే అని బయట టాకు. సో నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ కళ్యాణ్ రామన్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ఈ రోజే రాబోతుంది. సో రీసెంట్ గా ఎన్టీఆర్ గారి దేవరా మూవీ జపాన్ లో రిలీజ్ అయింది కదా, అక్కడైతే ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. డే 1 తో కంపేర్ చేస్తే Day 3 టికెట్స్ అయితే ఎక్కువ సోల్డ్ అవుట్ అయ్యాయి. సో నెక్స్ట్ అప్డేట్ ఎన్టీఆర్ అన్న 31 మూవీ నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్ అయితే త్యాంగిరా సినిమాస్ వాళ్ళు అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఈ మూవీ కూడా మూవీ టీమ్ అనుకున్న రిలీజ్ డేట్ కి అయితే రిలీజ్ చేయకపోవచ్చు. ఈ మూవీ ప్రశాంత్ నీల్ కి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కావడం వల్ల మూవీ రిలీజ్ డేట్ అయితే డిలే అవుతుంది. సో ఇవ్వండి రీసెంట్ గా వచ్చిన అప్డేట్స్. ఫర్దర్ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.